ఐటీ పరిశ్రమకు కేంద్రం సైబరాబాద్. పగలు రాత్రి అనే తేడా లేకుండా షిఫ్టుల ప్రకారం ఉద్యోగాలు చేస్తుంటారు ఇక్కడ యువతులు. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలోని దాదాపు 200కు పైగా హాస్టల్స్లో నివాసం ఉంటుంటారు. వీరి భద్రతపై దృష్టి సారించారు సైబరాబాద్ పోలీసులు. ఉద్యోగాల రీత్యా హాస్టళ్లలో ఉండే యువతులపై పోకిరీలు కన్నేశారు. వసతి గృహాల వద్ద సాయంత్రం వేళ రాత్రులలో ఎక్కువగా సంచరిస్తూ వారిని వేధిస్తున్నారు. తాగుబోతులు యువతులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని తరచూ పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. దాంతో లేడీస్ హాస్టళ్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించారు పోలీసులు. ఇప్పటి నుంచి విదిన్ నెక్స్ట్ 30 డేస్లో సైబరాబాద్లో 3 పోలీస్ స్టేషన్స్, మాదాపూర్, గచ్చిబౌలి మరియు రాయదుర్గం, ఈ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హాస్టల్ అండ్ పీజీస్ విదిన్ 30 డేస్ పోలీస్తోనే రిజిస్ట్రేషన్ చేయాల్సింది. ఈ రిజిస్ట్రేషన్లో కొన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫిలప్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్కి సబ్మిట్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ విల్ బి అవైలబుల్ ఆన్ సైబరాబాద్ పోలీస్ వెబ్సైట్. గతంలో ఓ ఐటీ ఉద్యోగిని ఎక్కిన కారును డ్రైవర్ దారి మళ్లించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. క్యాబ్ డ్రైవర్లు షార్ట్ కట్ లో తీసుకెళ్తున్నామంటూ మాయమాటలు చెప్పి లైంగిక దాడికి ఒడిగడుతున్న సంఘటనలు జరిగాయి. దీనిపై పోలీసులు కొంతకాలంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐటీ క్వార్టర్లోని కార్యాలయాలు, హాస్టళ్ల వద్ద పెట్రోలింగ్ ముమ్మరంగా పెంచడంతో పాటు ఉద్యోగినుల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు పోలీసులు. చాలా ఉమెన్ విక్టిమ్స్, చాలా మంది ఉమెన్ హాస్టల్లో ఎవరైతే ఉంటున్నారో డిఫరెంట్ ఇష్యూస్తో, డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. కొంతమందికి వాళ్ళ హాస్టల్లో ప్రాబ్లం ఉంది, నైట్ టైంలో వాళ్ళ ఓనర్స్ డోర్ ఓపెన్ చేయరు, దానివల్ల వాళ్ళు ఎక్కడ పోవాలో అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ కొన్ని హాస్టల్స్లో సెక్యూరిటీ లేదు, వాచ్మెన్ లేడు, ఎవరంటే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏదైనా ఐటమ్స్ దొరికితే దే ఆర్ జస్ట్ టేకింగ్ అండ్ గోయింగ్ అవే. సో దొంగతనాలు అవన్నీ రిపోర్ట్ అయిన కేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ సేఫ్ స్టే అనేది వీ హ్యావ్ లాంచ్డ్ ఇన్ సైబరాబాద్ లిమిట్స్. ప్రతి ఒక్క హాస్టల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సెక్యూరిటీ అలర్ట్గా ఉండాలని, అనుమానితులు, పోకిరీలు సంచరిస్తుంటే 100కి ఫోన్ చేయడం లేదా వాట్సాప్కు సమాచారం అందించాలని కోరారు పోలీసులు.